మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా పాఠశాల భవనంపై నుండి 6వ తరగతి విద్యార్థిని గీతిక ఆత్మహత్యత్నానికి పాల్పడడం భవనంపై నుండి కలకలం జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది. గత రాత్రి నిన్న ఉదయం సంఘటన జరిగినప్పటికీ కూడా విషయం బయటికి పొక్కనేయకుండా ఏదైతే కేజీబీవీ సమస్య సంబంధించిన ఉపాధ్యాయులు బయటికి పొక్కనేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ చివరికి గత రాత్రి విషయం బయటికి పొక్కడంతో జిల్లా కలెక్టర్ కూడా ఆసుపత్రికి వచ్చి అమ్మాయిని సందర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం అమ్మాయి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉంది. ఏదైతే అమ్మాయి ఆత్మహత్య యత్నానికి దూకిన క్రమంలో పూర్తిగా లెగ్ మొత్తం కూడా పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అమ్మాయికి వైద్యులు చికిత్స చేసి మొత్తం ఒక కట్టునైతే కట్టిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా అసలు ఎందుకు దూకాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి, ఆ విషయంలో విద్యార్థి గీతికని అని తెలుసుకుందాం. చెప్పమ్మా గీతిక, అసలు ఎందుకు దూకినావురా బిల్డింగ్ పై నుండి? ఏనా టీచర్ ఒక టీచర్ నన్ను ఫుల్ టార్చర్ చేస్తుంది. క్లాస్ లీడర్ నందుకు ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. క్లాస్ లీడర్ వాళ్ళ చుట్టాలని ఒక అమ్మాయి క్లాస్ లీడర్ ఉన్నందుకు ఫుల్ తిడుతుంది. నన్ను ఇప్పుడు టార్చరే చేస్తుంది. నాకు ఎద్దు వచ్చిలా మమ్మీ వాళ్ళకి చెప్తున్నా. మమ్మీ వాళ్ళు ఒకసారి వచ్చిర్రు, మళ్ళీ తిట్టకది అని చెప్పి మళ్ళీ పోయిరు. మళ్ళీ పోతే ఇక మళ్ళీ అట్లనే మమ్మీ వాళ్ళు వచ్చి చెప్పి పోతారని ఇక చెప్తారు. మమ్మీ వాళ్ళు వచ్చి చెప్పాక నా టీచర్ మళ్ళీ నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్పి నాకు అంటే ఎప్పటి నుంచి టార్చర్ చేస్తుంది? ఎటువంటి రకమైన టార్చర్ చేసేది నేను? నా కడుపు నొప్పి వేస్తుందని ఏడ్చినందుకు డాడీ వచ్చినప్పుడు ఒకసారి హాస్పిటల్లో చెక్ చేసుకోవడానికి ప్రిన్సిపల్ మ్యామ్ మంచిగా మాట్లాడింది డాడీ తోటి. టీచర్ ర్యాష్గా మాట్లాడింది, నడు పెట్ట తీసుకున్నాడు అది దాన్ని ర్యాష్గా మాట్లాడితే డాడీకి సీరియస్ అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే కిడ్నీలో రాయింది అనగా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఈ హాస్టల్కి వచ్చినప్పుడు అంటుంది వామిటింగ్స్ చేసుకున్నందుకు చెంప మీదకి ఒకసారి వాసింది. ఎందుకు కొడుతున్నామంటే నా మీదకి ఎందుకు సీరియస్ అవుతున్నావు అని ఒకసారి మళ్ళీ తిట్టింది. ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి పోయి చెప్తే అంటుంది కానీ నేను బిజీలో ఉన్నా నేను రాను అని ప్రిన్సిపల్ మ్యామ్కి అంటే ఇక నాకు ఎద్దు వచ్చేలా నేను రేపు చచ్చిపోతే మమ్మీ వాళ్ళు వస్తారు అనుకున్నా దునికినా. అంటే తిట్టడమేనా, కొట్టడం కూడా చేసేదా? మమ్మీ వాళ్ళు గుర్తు రాలేదా నువ్వు ఆ పని చేసేటప్పుడు? మమ్మీ వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకుపోయేటప్పుడు నేను చెప్దాం అనుకున్నా, చనిపోతా అనుకోలే, బతికే ఉంటా అనుకున్నా. కొడుతుంది, తిడుతుంది. కేవలం దెబ్బలు తగిలితే అట్లా ఇంటికి వెళ్ళొచ్చు, మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, ఏం బాగా టార్చర్ నుంచి తప్పించుకోవచ్చు అని దూకావా? నేను అనుకున్నా కదా మమ్మీ వాళ్ళు వస్తే మమ్మీ వాళ్ళకి చెప్పి నేను ఉండ మమ్మీ నేను పోతా అనుకున్నా. మళ్ళీ ఒకవేళ నన్ను దెబ్బలు తాకితే నేనేం చనిపోను అనుకున్నా. అందుకోసం దొనికిన ఏదైనా టీచర్ దగ్గర నుంచి టార్చర్ తప్పించుకోవచ్చు అనుకున్నా. రాత్రి కలెక్టర్ సార్ వచ్చారు కదా, ఏం చెప్పారు మీకు? ఇదే చెప్పినట్ట కలెక్టర్ సార్కి అన్నారు కదా, నీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే టీచర్స్ చెప్పొచ్చు కదా, ఎందుకు అట్లా చేసినావు ఇది అని అన్నారు సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ అమ్మాయి అయితే చెప్తుంది కేవలం ఏఎన్ఎం టార్చర్ వల్లనే తాను ఈ దారుణానికి ఒడిగట్టాను, అలాగైనా కూడా తమ ఇంటికి వెళ్ళొచ్చు, ఏఎన్ఎం బారి నుండి తాను రక్షించుకోవచ్చు అని కూడా ఇటువంటి చర్యలకు పాల్పడాలని విద్యార్థి చెప్తున్నారు. అయితే వాళ్ళ తల్లి కూడా ఉన్నది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఈ ఏమేమి టార్చర్ పెడుతున్న సంగతి మీకు ఎప్పుడైనా చెప్పిందా? సార్ చెప్పింది సార్. చెప్తే ఆయన వచ్చి ఎందుకు అమ్మ మా పాప మీద ఏమన్నా అల్లరి ఇస్తుందా లేకపోతే స్టడీ చేయట్లేదా, దేనివల్ల మా అమ్మాయిని టార్చర్ పెడుతున్నావు అంటే ఏం ఫస్ట్ పెట్టే గిట్ల అన్ని చదువుకొని బయటికి తీసుకెళ్ళండి అని మా ఆయననే బెదిరించింది సార్. బెదిరిస్తే ఎందుకు పెద్ద మేడంతో మాట్లాడితే ఊకోండి సార్ మేము మందలిస్తాం వదిలేయండి సార్ అని వెళ్ళిపోయింది. ఈయన వచ్చినాక మీ పేరెంట్స్కి ఎందుకు చేస్తున్నావు ఇట్లా చెప్తున్నావు అని మళ్ళీ చెంపరించి మొన్న కడుపున వస్తుంది మేడం అంటే రూమ్లో తీసుకుపోయి కొడుతుందంట సార్. మరి ఈ టార్చర్ మీ అమ్మ వాళ్ళకి మీ డాడీకి ఎందుకు చెప్తున్నావు ఈ విషయం అని కొట్టిందంట సార్. కొడితే ఇంకా మాతో చెప్తాను అమ్మ వాళ్ళతో చెప్తే ఇట్లా నన్ను టీచర్కి బెదిరిస్తారు, టీచర్ ఇక్కడేమో నన్ను బెదిరిస్తుంది అని ఇక ఆమె ఇది చేసుకుంది. ఇది గతంలో తమ దృష్టికి తీసుకొచ్చింది కూడా, కానీ ఇంత దానానికి ఒడిగట్టలేదని అనుకున్నామని కూడా
ఆమె ఏదైతే విద్యార్థిని తల్లి చెప్తున్నారు. మరోవైపు ఇదే విషయంపై విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన సీరియస్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్కు మెమోరాండం కూడా ఇచ్చి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్ గారు, ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి జిల్లాలో, అసలు ఏం జరుగుతుంది? సూర్యాపేట జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా బాధాకరం, విచారకరం. దీని మీద కలెక్టర్ గారు కానీ విద్యాశాఖ అధికారులు కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యా సంస్థలో పర్యవేక్షణ కొరవడిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఈరోజు విద్యార్థుల జీవితాలతోటి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ చెలగాటమాడుతూ ఉన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మద్రాల్లో గీతిక అనేటటువంటి 6వ తరగతి విద్యార్థిని ఈరోజు ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి కారణం ఏఎన్ఎం, అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం వెంకటమ్మ అని చెప్పేసి ఆ అమ్మాయి స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏఎన్ఎం చేయాల్సినటువంటి పాత్ర ఏంటి? విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి పాత్ర పోషించాల్సిన వాళ్ళే ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యని ప్రేరేపించే విధంగా, హత్యలు చేసే విధంగా ఈరోజు వాళ్ళు చేయటం అనేది సరైనది కాదు. ఈరోజు ఏఎన్ఎం అక్కడ టార్చర్ చేస్తుందని చెప్పేసి, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నదని చెప్పేసి ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ప్రిన్సిపాల్ కనీసం ఏఎన్ఎంని మందలించినటువంటి పరిస్థితి లేదు. ఆ ఏఎన్ఎంని మందలించకపోవడంతో, ఏఎన్ఎం మీద చర్య తీసుకోకపోవడం వల్లనే విద్యార్థి టార్చర్కి గురై ఈరోజు బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ విద్యార్థిని బై లక్ ఈరోజు ప్రాణాలతో బయటపడింది. ఆ విద్యార్థిని నిన్న జరగకూడనటువంటి జరిగితే ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు ఘోష కడుపు కోత ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారు కంటి తుడుపు చర్యలు, మన దోసపాల్లో జిఎన్ఎం ఒక విద్యార్థిని చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇమాంపేట గురుకులాలు 2 విద్యార్థులు చనిపోయారు. అదేవిధంగా మేలచెరువు, మట్టంపల్లి, సూర్యాపేట జిల్లాలోనే గురుకులాలు, కస్తూర్బాలు, అదేవిధంగా మోడల్ స్కూల్స్ ఈరోజు విద్యా సంస్థల్లో విద్యార్థులు రాలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కలెక్టర్ గారికి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, ఎవరైతే వీటికి ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులని నమోదు చేయాలి. ఆ ఏఎన్ఎం ఎవరైతే వెంకటమ్మ ఉన్నదో ఆమెను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ విద్యార్థిని హాస్పిటల్ ఖర్చు, కార్పొరేట్ హాస్పిటల్లో ఆ విద్యార్థినికి వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రభుత్వమే ఈ ఖర్చును కూడా భరించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా విద్యా సంస్థల్లో వరుస జరుగుతున్న ఈ పరిణామాల వెనుక అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధానంగా అని విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏదైతే గీతిక ఉందో గీతిక వెంటనే కార్పొరేట్ తరహా వైద్యం అందించాలి. అదేవిధంగా బాధితులైన వెంకటమ్మ అనే ఏఎన్ఎంపై సస్పెండ్ చేయాలని కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే గీతికకు ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం లేకుండా పూర్తిగా కాలు, అదేవిధంగా ఎముకల భాగంలో మన రిబ్స్ భాగంలో కొద్దిగా డ్యామేజ్ అయింది. దానికి ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వైద్యం జరుగుతూ ఉంది.